వంకాయ కూర లేనటువంటి విందు భోజనమే కాదనిపిస్తూ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో చేసుకునే గుత్తి వంకాయ కూర చిన్న చిన్న మార్పులతో ఇంచుమించుగా అందరూ ఇలాగే చేస్తారు. కొంచెం జ్యూసీగా లేదా డ్రైగా. ఆ గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ గుత్తి వంకాయ కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందర చూసేద్దామండి. వీడియో కొంచెం పెద్దదిగా ఉంటుంది, కానీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. గుత్తి వంకాయ కూర చేయడానికి మనకు కావాల్సింది వంకాయలు ఇలా చిన్నవిగా ఉండేవి ఒక 1/2 కిలో దాకా తీసుకుంటే 6 మనుషులకి కూర సఫిషియెంట్గా వస్తుంది. వంకాయ కొంచెం మెత్తగా ఉండాలి, అలాగే ముచిక ఫుల్గా ఫామ్ అయ్యి ఉండాలి. అప్పుడు వంకాయ చాలా బాగుంటుంది. 1 లేదా 2 మీడియం సైజు ఉల్లిపాయలు సన్న ముక్కలు కట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారము, ఇంకొంచెం కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, 1 టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 1 లేదా 2 ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఒక 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఒక 10 నుంచి 12 వెల్లుల్లిపాయలు నచ్చవు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు, వేస్తే కూర చాలా బాగుంటుందండి. ఈ కూరకి ఒక పొడి తయారు చేసుకుంటాం. ఆ పొడికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1/2 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, కొంచెం తగ్గినా పర్వాలేదు, ఒక 1/4 టీ స్పూను జీలకర్ర, కొద్దిగా కొబ్బరి, పచ్చి కొబ్బరి అయితే బాగుంటుంది ఫ్రెష్ది, 2-3 ఎండుమిరపకాయలు, నూనె. ముందర స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత 1 స్పూన్ నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు ఏది ఎటు వేసినా పర్వాలేదు. ముందర మినపప్పు వేసి తర్వాత శనగపప్పు వేసుకోవచ్చు. ఇవి 2 కూడా కొద్దిగా ఎర్రబడేదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. పప్పులు ఇలా వేగిన తర్వాత ఎండుమిరపకాయలు, జీలకర్ర ఇవి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి ఇలా కొద్దిగా చిటపట్లు ఆడుతున్నప్పుడు ధనియాలు వేసేయండి. ధనియాలు వేసిన తర్వాత వేయించాలి. ధనియాలు వేయించడం వల్ల ఒక మంచి వాసన వస్తూ ఉంటుంది, ఒక మంచి అరోమా, అది వచ్చే వరకు వేయిస్తూ అప్పుడు కొబ్బరి కూడా వేసేసి వేయించుకోవాలి. ఇది ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఇవన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టి చల్లారనిచ్చుకోవాలి. ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇందులో వెల్లుల్లిపాయలు వేసేసి చల్లార్చుకోవాలి. ఈ దినుసులు చల్లారే లోపు మనం వంకాయ కట్ చేసుకోవడం చూద్దామండి. వంకాయ ముక్కలుగా కావాలి అనుకుంటే ముక్కలు కట్ చేసైనా చేసుకోవచ్చు. నేను చిన్న కాయలు కాబట్టి ఇలా కాయ పళ్ళంగానే చేద్దామని ఇలా 4 పక్షాలుగా తరుగుతున్నాను. జస్ట్ అలా చీల్చాలి అంతే, లోపల మనకి పురుగు లేకుండా ఉంటే చాలు. ఇలా వంకాయలన్నీ చీల్చేసుకొని నీళ్ళల్లో వేస్తే కనరెక్కిపోకుండా ఉంటాయి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ముందర వంకాయల్ని కొంచెం మెత్తబడేటట్టుగా వాడ్చుకోవాలి. ఒక 3 స్పూన్స్ నూనె వేసేసి వంకాయలన్నీ కూడా అందులో వేసేయాలి. పైన కొద్దిగా ఉప్పు వేస్తే వంకాయకి ఉప్పు రుచి పట్టుకుంటుంది, అలాగే తొక్క మాడిపోకుండా ఉంటుంది, లోపల దాకా మగ్గుతాయి. ఇలా అక్కర్లేకుండా డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం లావుగా ఉన్నాయి కాబట్టి వంకాయలు నేను ముందరగా కొంచెం వాడ్చానండి. మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు వాడ్చుకోవాలి. ఈ వంకాయలు వాడేలోపు స్టఫ్ చేసుకోవాల్సిన పౌడర్ రెడీ చేసేసుకుందాం. ముందర వేయించుకున్న దినుసులన్నీ వేసేసి అందులోనే కారం కూడా వేసి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసిన తర్వాత ఉప్పు కూడా వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా పౌడర్ తయారైపోతుంది. వెల్లుల్లిపాయలు వేసాక ఒకసారి గ్రైండ్ చేయండి, తర్వాత మళ్ళీ ఉప్పు వేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. చూడండి, ఇప్పుడు వంకాయలు బాగా వాడిపోయాయి. ఈ వంకాయల్ని కూడా ప్లేట్లో తీసి కాసేపు చల్లారనివ్వాలి. ఇవి కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే స్టఫ్ చేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు బాగా చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న పౌడర్ పెట్టి వంకాయల్లో స్టఫ్ చేస్తున్నాను. స్టఫ్ చేసి ఇలా కొంచెం దగ్గరగా అనేసి రెడీ చేసుకోవాలి. అంతే, అన్నీ ఇలాగే రెడీ చేసేసుకోవాలి. చిన్న వంకాయలు అయితే మనం ఇలా స్టఫ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ 4 పక్షాలు చేసి కూర చేసేసుకోవచ్చు. లేదా అసలు స్టఫింగే చేయొద్దనుకున్నామా, పెద్ద ముక్కలు కట్ చేసి కూడా చేసుకోవచ్చు. స్టఫ్ చేసిన తర్వాత మిగిలిన పౌడర్ ఉంటుంది మనకి, దాన్ని కూడా మనం వాడుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒక 3 చెంచాలు నూనె వేసేసి, నూనె బాగా వేడెక్కిన తర్వాత తాలింపు వేగిన తర్వాత
కరివేపాకు కూడా వేసేసి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారిన దాకా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం నీరు కలర్లోకి మారిపోయిన తర్వాత పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిపోయినట్టు అనిపించిన తర్వాత స్టఫ్ చేసిన వంకాయలు కూడా వేసి వాడ్చుకోవాలి. ఇలా వాడ్చుకుంటున్నప్పుడు మనకి గ్రేవీగా కావాలి అంటే లూజ్గా కావాలి అనుకుంటే కొద్దిగా నీళ్లు చింతపండు పులుసు వేసుకోవాలి. నేను కొంచెం డ్రైగానే చేశాను. సో కొంచెం చింతపండు పులుసు 1 టేబుల్ స్పూన్ అయితే చాలండి, అంతకంటే అక్కర్లేదు. వేసి మిగిలిన పొడి కూడా వేసేసుకొని దగ్గర అయ్యేదాకా ఉడికించుకోవాలి. మూత పెట్టి తీసి ఒక 2 నిమిషాల పాటు ఇలా వాడ్చుకుంటే సరిపోతుంది. ఇంతే, గుత్తి వంకాయ కూర ఇంత సింపుల్గా అయిపోతుంది. గ్రేవీగా కావాలి అంటే కొద్దిగా నీళ్లు వేసి ఉడికించుకోవాలి. ఈ కూర అన్నంలోకి రొట్టెల్లోకి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.